మరియ గురించి మనం అనేక విషయాలు, ముందుగా ఆమె ప్రార్థనా పరురాలు కాబట్టి లోకాసు వార్తలో చూడండి ఒకసారి. మరియ గురించి కొన్ని మాటలు తెలుసుకొని ముగించుకుందాం త్వరగానే ఈరోజు. లోకాసు వార్తలో చాలా స్పష్టంగా ఈ సన్నివేశాలన్నీ రాయబడి ఉన్నాయి. మొదటి అధ్యాయంలోనే చూడండి, మొదటి అధ్యాయము గాబ్రియేలు దూత గలిలీలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియ అంట. చూడండి, మరియమ్మ గారు మీ అందరూ తెలిసిందే. సో ఆ దూత లోపలికి వచ్చి, అంటే ఇంట్లోనికి వచ్చింది దూత. సో ఆ లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు చూడండి, ఆమె ఆ మాటలు పోహగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా, దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. సో దేవుని వల్ల కృప పొందుకుందంటే ఆమె ఎలాంటిది? భక్తిపర్రాలు, ప్రార్థనా పర్రాలు. నాకు తెలిసి ఇంట్లోనికి వచ్చిందంటే ఇంట్లో ఏం చేస్తుంది మరియా? మనకలాగా ఇన్స్టాగ్రామ్లో చూస్తలేదు మీకులాగా. మొత్తం మునిగిపోయి పాడైపోయారు నిజంగానే. ఫోను ట్యాబ్లో ఇన్స్టాగ్రామ్లో మునిగిపోయి ఏం చేస్తున్నారో కానీ ఆమె ప్రభువుని స్తుతించుకుంటుంది, ప్రార్థించుకుంటుంది కాబట్టి లోనికి వచ్చింది. లేదంటే ఇంటి బయటే, లేదంటే మార్గమంజన ఎక్కడో కలిసేది దూత. అవునా? అంటే ఇంటిలోనే ఉంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ మరియా ఇంట్లోనే ఉంది. అందుకనే లోపలికి వచ్చిందని రాయించాడు. అవునా? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చింది గాబ్రియేలు దూత? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి లోనికి వచ్చి చూసింది. లేదంటే గాబ్రియేలు దూత మరియా బయటికి రానల్లా, ఈమె దూతే లోనికి వెళ్ళింది ఇంట్లోనికి. చూడంటే ఇంట్లోనే, ఇంటి పట్టే ఉండే స్త్రీగా కనపడుతుంది. ఇంటి చెంతనే, తల్లిదండ్రుల చెంతనే, ఒత్తికి గాను, క్రమశిక్షణ గాను, డిసిప్లిన్గా ఉండే స్త్రీగా మరీ కనపడుతుంది. అందుకనే దూత లోనికి వచ్చి మరీ మాట్లాడుతుంది. మనమా సెలవు దొరికితే ఈదులు అంటానే తిరుగుతాం. ఇంట్లో ఉంటున్నావా ఈరోజు? అబ్బో, ఇంట్లో కనపడం. పొద్దున్న లేవడం, టిఫిన్ తినడం, ఊరి మీద తిరగడం, మళ్ళీ మధ్యాహ్నం రావడం, కడుపులో అన్నం వేసుకోవడం, మళ్ళీ సాయంత్రమే. అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా ఘాటుగా మాట్లాడితే బాధపడతారేమో. వద్దు నిజంగానే. సో అలాంటి వారు ఉన్నారు. అంటే మీ పిల్లలు ఇటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కాచుకోండి. మీరు నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మీరు నేర్పిస్తే ఎక్కడికి వెళ్ళరు నిజంగా.